కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు కుట్ర పన్నారని లారెన్స్ బిష్నోయ్, అతని సహచరుడు గోల్డీ బ్రార్లపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేశారు. భారత్ కేంద్రంగా నడుస్తున్న 3 అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలను లక్ష్యం చేసుకుని ఆపరేషన్ హార్డ్బాల్ పేరుతో దర్యాప్తు సాగింది. ఇందులో 24 మందిని అరెస్ట్ చేశాయి. తాజాగా పరిణామాలతో నిజ్జార్ హత్య కేసులో భారత్ మీద నాటి కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు తప్పని తేలింది. భారత అధికారుల ప్రమేయం ఉందని కెనడా పోలీసులు ప్రకటించారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా స్టేల్ సర్రే నగరంలో 2023 జూన్ 18న జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో అంతర్జాతీయంగా కలకలం చెలరేగింది. భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు ప్రత్యక్ష సంబంధం ఉందని నాటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడా గడ్డ మీదే కెనడా పౌరుడిని చంపటం తమ దేశ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించటమేనని ఆయన పేర్కొన్నారు. కెనడాలోని పౌరులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న నేరగాళ్లకు భారత దౌత్యవేత్తలు సహకరిస్తున్నారని ట్రూడో ఆరోపించారు. కాగా ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని పూర్తిగా తోసిపుచ్చింది. తగిన ఆధారాలు చూపకుండా నిందలు వేస్తున్నారని మండిపడింది. అయితే ట్రూడో ప్రభుత్వం ఇందుకు ఆధారాలను చూపడంలో విఫలమైంది. కెనడాలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో పాటు తన నాయకత్వంపై వ్యతిరేకత పెరిగిన సమయంలో జస్టిన్ ట్రూడో భారత్ మీద ఈ ఆరోపణలు చేశారు. కెనడాలో భారీ సంఖ్యలో ఉన్న సిక్కు పౌరుల ఓట్లు ఆయన లిబరల్ పార్టీకి అత్యంత కీలకం. ఖలిస్తాన్ సానుభూతిపరులైన ఓటర్లను జగ్మిత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతును నిలబెట్టుకోవటానికి ట్రూడో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారనే బలమైన విమర్శ ఉంది. భారత అధికారులపై చేసిన ఆరోపణలు తగిన ఆధారాలను ట్రూడో చూపించలేకపోయారు. పైగా అనుమానితుల జాబితాలో భారత్ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి కూడా. ఆ తర్వాత మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చాక ఈ దేశాల సంబంధాల్లో పునరుద్ధరణ ప్రారంభమైంది. కాగా తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, అతడి అనుచరుడు గోల్డీ బ్రార్పై అమెరికాలో కేసు నమోదైంది. నిజ్జర్ హత్యకు వీరిద్దరూ ఆదేశాలు జారీ చేశారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఛార్జిషీట్లో పేర్కొన్నాయి. భారత్లోని జైలు నుంచే నిజ్జర్ హత్యకు బిష్నోయ్ కుట్ర చేశాడని, అతడి ఆదేశాలను ఉత్తర అమెరికాలో గోల్డీ బ్రార్ సమన్వయం చేశాడని ఆ అభియోగాల్లో అమెరికన్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఇందుకోసం స్మగ్లింగ్ చేసిన ఫోన్లు వాడారని ఆరోపించారు. నిజ్జర్ ఫోటో, చిరునామాను బిష్నోయ్ పంపాడని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎఫ్బీఐ ఆపరేషన్ హార్డ్ బాల్ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో అమెరికా, కెనడా, యూరోప్ దేశాల్లో బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన 24 మంది అనుమానితులను అధికారులు అరెస్టు చేశారు. వారిలో 11 మంది కాలిఫోర్నియాకు చెందినవారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జగ్గు భగవాన్ పూరియా, రవీందర్ సింగ్ దండాల పేర్లను కూడా అభియోగ పత్రంలో చేర్చారు. దండా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్ని నిర్వహిస్తున్నాడని, భగవాన్ పూరియా గ్యాంగ్ అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు విస్తరించిన నేర ముఠాగా పనిచేస్తోందని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆపరేషన్ హార్డ్ బాల్ సందర్భంగా పెద్ద ఎత్తున కొకైన్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో మొత్తం 37 మందిపై 3 ఫెడరల్ అభియోగ పత్రాలు దాఖలు చేసినట్టు వెల్లడించారు. అయితే అభియోగాలు నమోదైనంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని, కోర్టులో నేరం నిరూపితమయ్యే వరకు నిందితులందరూ నిర్దోషులేనని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది.
కాగా లారెన్స్ బిష్నోయ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్లో కీలక సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అరెస్టుకు దారితీసే సమాచారం అందించిన వారికి 50,000 అమెరికన్ డాలర్ల వరకు రివార్డు ఇస్తున్నట్లు FBI వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. దక్షిణ కాలిఫోర్నియాతో పాటు అమెరికా, కెనడా ప్రాంతాల్లో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో గోల్డీ బ్రార్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని FBI పేర్కొంది. ప్రస్తుతం అతడు అమెరికాలోనే ఉంటున్నాడని, ఉత్తర అమెరికాలో బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నాడని ఆరోపించింది. మరోవైపు నిజ్జర్ హత్య కేసులో భారత అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కెనడా పోలీసులు ప్రకటించారు. దీంతో నాటి కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు తప్పుగా తేలాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ 2021 నాటికి ఢిల్లీలోని తిహాడ్ జైల్లో ఉండేవాడు. తర్వాత 2023లో అతన్ని గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైలుకి తరలించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. అతను బ్యారక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గాయకుడు సిద్ధూ మూసేవాలా, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీలపై దాడులు ఈ విధంగానే చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్పై పలుమార్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దారుణంగా హత్య చేసిన బిష్నోయ్ ముఠా ఇటీవల కపిల్ శర్మ కేఫ్పై 2 సార్లు కాల్పులు జరిపింది. కెనడాతో పాటు విదేశాల్లో బిష్నోయ్ ముఠా హింసాత్మక ఘటనలకు పాల్పడింది. భారత్తో సంబంధాలు పునరుద్ధరించిన కెనడా ప్రభుత్వం గతేడాది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ని ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చింది.